మిత్రులారా అందరికీ నమస్కారం. మేము చిత్రపురి సహన సమితి నుంచి మాట్లాడుతున్నాం. గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణం గురించి ఈరోజు మన క్యూ న్యూస్ కేంద్రంగా గౌరవ శాసన మండలి సభ్యులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు అన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీసును ఆశ్రయించడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన యావత్ తెలంగాణ సమాజం మీద జరిగిన దాడి, తెలంగాణ ఉద్యమకారుల మీద జరిగిన దాడి, యావత్ తెలంగాణ సమాజంని సర్వనాశనం చేసిన దాడిగా మనందరం కూడా అభివర్ణించాలి. అందరూ కూడా అభిప్రాయం. నిన్న మేమందరం కూడా కస్తూరి శ్రీనివాస్ గారు మా సాధన సమితి అధ్యక్షులు, అదేవిధంగా రవీందర్ గారు, అదేవిధంగా సోదరుడు శ్రీను గారు, మేమందరం కూడా నిన్న తెలుగు సినీ ఆర్టిస్ట్ అండ్ డిజిటల్స్ యూనియన్ అసోసియేషన్ ఎన్నికలలో మేము అక్కడ ఓటు హక్కు ఉండేటువంటి సభ్యులుగా మేము పోటీ చేయడానికి వెళ్తే మా నలుగురిని రూమ్లో వేసి మా మీద తాగి గంజాయి బ్యాచి మా మీద దాడి చేయడం జరిగింది. ఇది తెలంగాణ మీద జరిగిన దాడి. మీరు తెలంగాణ వాళ్ళు మీరు ఎక్కడ దిక్కుంటే అక్కడ చెప్పుకోండి అని చెప్పేసి వల్లభనేని అనిల్ గారు బ్యాచ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కేడి రాజు గారు, అదేవిధంగా మన వెల్లంకి శ్రీనివాస్ గారు మొత్తం కూడా మా మీద దాడి చేసి నోటుకు వచ్చినట్టుగా తిట్టి తెలంగాణలో ఏం పీక్కుంటారో పీక్కుంటారు అని చెప్పేసి గతంలో పాశం యాదగిరి గారు ఫిలిం ఛాంబర్ మీద చేసి ఏం చేశారా మీరు అని చెప్పేసి పాశం యాదగిరిని తిట్టారు. ముఖ్యంగా తెలంగాణ నా కొడుకులు సిగ్గుండదు, మీకు అవకాశాలు రావని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా మమ్మల్ని తిట్టి మమ్మల్ని కొట్టి ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా మమ్మల్ని అత్యంత దారుణంగా అవమానించారు. ఇప్పుడు మా అధ్యక్షులు వారు కస్తూరి శ్రీనివాస్ గారు కోర్టుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు జడ్జిలను కొన్నారు, న్యాయ వ్యవస్థను కొన్నారు, పోలీసులను కొన్నారు. ఎక్కడికి పోయినా కూడాను ఈరోజు అన్ని స్థాయిలో కూడా అవినీతి మొత్తం కూడా డబ్బులతో కొంటా ఉన్నారు. గతంలో కూడా కేటీఆర్ గారికి కూడా మేము డబ్బులు ఇచ్చామని చెప్పారు. గతంలో తలసాని గారు డబ్బులు ఇచ్చామన్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి డబ్బులు ఇచ్చామన్నారు, కోమటిరెడ్డి గారు డబ్బులు ఇచ్చామన్నారు. ఎక్కడైతే అక్కడ డబ్బు ఇచ్చేసి మేము అమ్మాయిలు పంపించి అన్ని మేనేజ్ చేస్తాం, మీరెంత మీ బతికెంత అని చెప్పేసి నేను నోటుకు వచ్చినట్టుగా తిట్టి మమ్మల్ని అందరినీ కూడా గుండెల మీద అనడం జరిగింది. ఈ అవమానం మొత్తం కూడా తెలంగాణ సమాజం జరిగిన అవమానం ఇది. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమకారులారా, మల్లన్న గారు ఆఫీస్ సాక్షిగా మాకు న్యాయం జరగాలి, మమ్మల్ని ప్రాణాలతో కాపాడమని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ 2 చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఆ తెలంగాణ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ పిలుపు మేరకు ఢిల్లీ కేంద్రమైనటువంటి 70 రోజుల పోరాటంలో నేను భాగస్వామిని అయ్యాను. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ మీద జరుగుతున్న ఈ దాడిని, ఈ దౌర్జన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. మొత్తం కూడా మంత్రులు కూడా బర్తరఫ్ చేయాలి. తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో భాగస్వాములు గారిని కూడా మీ ద్వారా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడతారు. యాక్చువల్గా గత 6 సంవత్సరాల నుంచి ఈ చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ 24 క్రాఫ్ట్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జరిగిన అన్యాయం పైన మేము కొట్లాడుతున్నాం. కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఆఫీసర్లకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చడం జరిగింది. వాళ్ళు జరిగిన ఎంక్వైరీలో కూడా ఇన్ని 100 కోట్లు జరిగిందని అనేసి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో రీసెంట్లీ మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్ల టైంలో 34 మేనిఫెస్టో నంబరు, కాంగ్రెస్ మేనిఫెస్టో నంబరు చిత్రపురి అవినీతి ప్రక్షాళన. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇంత స్కామ్ జరుగుతుంది, అవన్నీ వెరిఫై చేయడం జరిగిందని. గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఈ రోజు వరకు దాన్ని ఎలాంటి ప్రక్షాళన అనేది చేయలేదు. మేము కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా కోఆపరేటివ్ కమిషనర్ రఘునందన్ రావు దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. సో మేము పైనుంచి మాకు ఆర్డర్స్ రావట్లేదని. ఈ మధ్యకాలంలో జరిగిన ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొన్ని యూనియన్లలో, చాలా యూనియన్లలో స్కామ్లు అనేది జరిగినాయి. అన్ని రిప్రజెంటేషన్లు కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. సో ఈ సమక్షంలో లేబర్ ఆఫీసు చుట్టూ వెళ్ళినప్పుడు దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సరిచేయమని, సో అందరు రిప్రజెంటేషన్లు ఇస్తే దిల్ రాజు గారికి కూడా పై లెవెల్ నుంచి ఫోర్సు, మీకెందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆయన సినిమా పరిశ్రమ గురించి ప్లస్ కార్మికుల గురించి తెలిసిన వ్యక్తిగా ఈ చిత్రపురి అవినీతి ప్రక్షాళన 24 క్రాఫ్ట్స్ది ఎఫ్డీసీ ఆధ్వర్యంలో చేద్దామని అంటే తనను కూడా చేయనీయట్లేదు. సో మేము ఎన్నిసార్లు వెళ్ళి ఇచ్చినా కూడా ఆయనకు కూడా ప్రెజర్ చేసేసి దీన్ని ఇంకా కాంప్లికేట్ కాదు, దీని సొల్యూషన్ ఎలాగనంటే అవినీతి పరులని అరెస్ట్ చేసేసి లోపల వేస్తేనే కదా సార్. ఒక 22 కేసులు ఉన్న వ్యక్తులు ఈరోజు దర్జాగా తిరుగుతూ ఇంకా అవినీతిని ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. మేము ఎక్కడ పడితే అక్కడ ఎంత డబ్బు ఇచ్చాము అనేసి మా మీదనే బురద చల్లుకుంటూ రకరకాలుగా చేస్తున్నారు. ఇంతకంటే అసలు ఇంకా పెద్ద స్కామ్ అనేది ఉంటుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిజంగా నమ్మకంతో మేము 34 మేనిఫెస్టో పెట్టారు కదా అని మేము కూడా సినిమా కార్మికులు దాదాపు 50,000 ఓట్లు ఆ 2-3 కాన్స్టిట్యున్సీలలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే నిజంగా ఇంత అన్యాయం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి తరుణంలో నిజంగా ఎవరికైతే గొంతు లేదో వాళ్ళకి పక్షాన్ని నిలబడే తీన్మార్ మల్లన్నకి చేయగానే ఎమ్మటే రమ్మనేసి అన్నారు. తన న్యూస్లో ఇది ఇమ్మీడియట్గా రికార్డ్ చేసేసి ఇది అందరి దృష్టికి తీసుకెళ్దామని అన్నారు. ఇప్పుడు సురేంద్ర మోహన్ గారు ఇప్పుడు కోఆపరేటివ్ కమిషనర్, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే రీసెంట్లీ కమిటీని రద్దు చేస్తూ ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కాలపరిమితి అయిపోయినా కూడా ఇంతవరకు చేయలేదు. మమ్మల్ని రిమూవల్ చేస్తూ మాకే నోటీస్
ఇచ్చారు. అంటే కోఆపరేటివ్ యాక్ట్కి విరుద్ధంగా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ వెళుతున్నా కూడా ఈ అధికారులు అనేది కుమ్మక్కైపోయి దాన్ని కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు. బికాజ్ ఆఫ్ దీన్ని గవర్నమెంట్లో కొంతమంది సబ్మిషన్. మేము 3 సార్లు ముఖ్యమంత్రి గారికి కలిసాము. కలవగానే వేం నరేందర్ రెడ్డి గారికి ఇమ్మీడియట్గా దీని మీద విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ చేద్దామని ఆయన నోటితోటి చెప్పినాక మేము కంప్లీట్గా ఈ స్కామ్కి సంబంధించిన మొత్తం టోటల్ ఒక 600 పేజీలు అండర్ ఆర్టీఐ కింద తీసుకున్నాయి, బ్యాంక్ అకౌంట్లతో సహా గవర్నమెంట్ రిపోర్ట్లు, కోర్టు రిపోర్ట్లు కూడా ఇచ్చాం. ఒక భూమి వాల్యూ 7,000 కోట్లు, దీంట్లో ఒక సగం స్కామ్ పైన జరిగింది. అంటే 3,000 కోట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సినిమా కార్మికులు కోల్పోయారని ఈడీ విజిలెన్స్కి ఇచ్చాం. ఈ రోజు వరకు ఎలాంటి ఎంక్వైరీ జరుగుతలేదు. మళ్ళీ వెళ్ళేసేసి ఈ స్టాంపులు వేసాం కదా సార్ ఏమైందని ఆ విజిలెన్స్ ఆఫీస్ కూడా వెళ్ళి అడిగాం. మా డ్యూటీ ఫినిష్ అయిందండి, కంప్లీట్గా మిగిలింది అనేది రిమైనింగ్ గవర్నమెంట్కి సంబంధించిందే చూసుకోవాలని ఏసీబీకి ఇచ్చాం, ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చాం, మనీ లాండరింగ్కి సంబంధించినది ఇచ్చాం, సైబరాబాద్ కమిషనరేట్లో ఇచ్చాం, ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో 22 కేసులు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ దాంట్లో ఇంతకంటే ఒక చిన్న బస్ కండక్టర్ ఒక 50 రూపాయలు టికెట్ కొట్టలేదని అంటే సస్పెండ్ చేస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడున్నాం మనం, ఏం జరుగుతుంది అంటే ఎవరికి డబ్బు ఉండి ఎవరు భయపెట్టేసేస్తే ఇంకా అదేనా అంటే 24 క్రౌడ్స్లో మేము వెళ్ళేసేసి నిజాయితీగా మేము ఇంత 1.5 కోటి స్కామ్ జరిగిందని డిజిటల్ యూనియన్ తీస్తే లేబర్ కమిషనరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న రోజు 2 నోటీస్ ఇచ్చారు. మేము వెళ్ళి ఇక్కడ ఉన్నాము, వాళ్ళు నామినేషన్ వేశారు. ఈ జాయింట్ కమిషనరు సునీత గారు అంటారు మీ యూనియన్లోకి వచ్చేసి మేము ఎలక్షన్ కండక్ట్ చేయం. మీరు ఏం చేస్తారు? మీరు రూల్ చెప్పండి. ఒక యూనియన్లో మీరు రిజిస్ట్రేషన్ చేశారు, 1.5 కోటి స్కామ్ జరిగిందని అంటే మీరు యాక్షన్ తీసుకునే రైట్ లేదా? పోలీసులు ఏమంటున్నారు, మీరు డిసైడ్ చేసింది మా దగ్గరికి రిపోర్ట్ తీసుకొస్తే మేము యాక్షన్ తీసుకుంటాము, మేము ఎంక్వైరీ ఎట్లా చేస్తారని అంటున్నారు. దీనిపైన హెడ్ ఫెడరేషన్లోనేమో ఈ చిత్రపూర్ అవినీతి చేసిన నాయకులు ఉంటారు. అంటే ఎవరు ఏ రోజుకి ఆ రోజు ఇబ్బందులు పడే కార్మికులు, వీళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో అయితే అసలు మామూలు స్కామ్ కాదు. దాంట్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఎవరికి తెలియదు, ఎంత డబ్బు విత్డ్రా చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఎవరెవరు ఓటర్ లిస్టున్నారో తెలియదు. పనిచేసే వాళ్ళు 800 మంది ఉంటే 3,500 మంది ఓటర్ లిస్టులు ఉంటారు. వీళ్ళైతే ఒక 6 సంవత్సరాల నుంచి ఏ రేంజ్లో కష్టపడుతున్నారో ఒకసారి మన ప్రెసిడెంట్ అభ్యర్థి శంకూర్ రవీందర్ గారు చెప్తారు. నిన్న జరిగినటువంటి సంఘటన చిత్రపురి కాలనీలో సినిమా ఫీల్డ్లో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అని మాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే కారణం కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థలో మమ్మల్ని పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. నిన్న దినమంతా మమ్మల్ని రోజంతా లేబర్ ఆఫీస్ అని చెప్పి, ఫెడరేషన్ అని చెప్పి, యూనియన్ అని చెప్పి 3 దిక్కుల 30 తిప్పలు పెట్టి చివరికి మమ్మల్ని నామినేషన్ వేయకుండా చేసిందంటే ఇక్కడ ఏ వ్యవస్థ నడుస్తుందనేది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు లేబర్ ఆఫీసర్ అంటారు నా పరిధిలోకి రాదంటారు, మరి వాళ్ళ పరిధిలో ఏందో చెప్పరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు సంబంధించిన ఇది ఇష్యూ కాదు కాబట్టి మీరు ఆడిటింగ్ చేసుకొని రండి, ఆడిటింగ్ చేసుకొని వస్తేనే మేము దీనిపైన చర్యలు తీసుకుంటామంటారు. అసలు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? కేవలము యూనియన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఆడిటింగ్ చూపించిన తర్వాత ఎలక్షన్స్ పెట్టమని ఫెడరేషన్కి లేబర్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేబర్ ఆఫీసర్ కావాలని చెప్పి 22వ తారీఖున నామినేషన్స్ పెట్టి మమ్మల్ని జాయింట్ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. జాయింట్ మీటింగ్లో వాళ్ళు రాకపోవడంతో మమ్మల్ని కాలయాపన చేసి మధ్యాహ్నం వరకు టైం వేస్ట్ చేసి చివరికి మేము యూనియన్కి వెళ్ళేసరికి సాయంత్రం వరకు మీకు క్లియరెన్స్ ఇస్తామని చెప్పి యూనియన్లో బంధించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి చివరకు మమ్మల్ని కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. కారణం ఇప్పుడు మేము తెలంగాణ వాదులం కాబట్టి ఇవ్వట్లేదు. మాతో పాటు శివానే మాజీ జనరల్ సెక్రటరీ, ఆయననే అసలు మొదలుగా పెట్టిన సంతకం ఆయనది, ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఆయన లేబర్ ఆఫీసులో, మేము జస్ట్ సపోర్ట్ చేశాము. ఆ సపోర్ట్ చేసిన దానికి ఆయనకు అవకాశం ఇచ్చి మాకు ఇవ్వట్లేదంటే దీంట్లో ఏదో మిస్టరీ ఉంది. ఎందుకంటే ఇది చిత్రపురికి లింక్ అయి ఉంది కాబట్టి మేము కనుక యూనియన్లో ఎంటర్ అయితే చిత్రపురి అవినీతి మొత్తం బయటపడుతుంది కాబట్టి ఆ దొంగ కార్డులను మేము ప్రక్షాళన చేస్తాం కాబట్టి మమ్మల్ని పోటీ చేయకుండా ఈ మొత్తం పెత్తందారులు శక్తులన్నీ మా మీద అడ్డుపడి నిన్న దినమంతా ఒక స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కావున ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మేము అన్ని పార్టీలను సంప్రదించినాము. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంప్రదించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అన్నీ చూసుకుంటాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం చిత్రపురి ప్రక్షాళన అనేది. కానీ ఇప్పటి వరకు చిత్రపురి పైన మాట్లాడే వ్యక్తి దొరకట్లేదు. మంత్రులు కూడా, ఈ చీఫ్ మినిస్టర్ కూడా లొంగిపోయినట్టే కనిపిస్తుంది. మాకు ఇప్పుడు ఏకైక మార్గం గౌరవనీయులు
తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయినటువంటి ఆయన మీద మాకు చాలా 100% నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ గారిని సంప్రదించడం జరిగింది. మల్లన్న గారు మీరు మాకు తప్పకుండా న్యాయం చేయండి. ఎందుకంటే మేము చిత్ర పరిశ్రమలో తెలంగాణ వాదులం ఒక బానిసల బతుకుల్లాగా బతుకుతున్నాం. కారణం ఏంటంటే వాళ్ళంతా చౌదరీస్ మొత్తం ఒక చౌదరి ముఠా తయారైపోయింది. 30-40 మంది సినిమా ఫీల్డ్ మొత్తం ముఠాగా తయారైపోయి కార్మికుల్ని రక్తం తాగుతూ ఉన్నారు. ఫిలిం ఛాంబర్ వాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు, చిత్రపురి వాళ్ళు, ప్రతి యూనియన్ నుంచి వాళ్ళ మనుషులే ఉంటారు. వీళ్ళందరూ ఒక ముఠాగా తయారైపోయి కార్మికుల రక్తం తాగుతున్నారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఒకసారి చిత్ర పరిశ్రమపై మల్లన్న గారు మీరు చిత్ర పరిశ్రమపై ఒక్కసారి దృష్టి పెట్టి మీరు మా అందరికీ అన్నగా నిలవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మిమ్మల్ని సంప్రదిస్తున్నాము. మీరు ఒక 10-15 నిమిషాలు దీనిపైన స్టడీ చేసి మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగితే ముందు ఇక సహించేది లేదు. తీన్మార్ మల్లన్న గారి సహకారంతో నిరాహార దీక్ష చేపట్టడానికి మేము ముందుకొస్తున్నాము. ఈ పరిస్థితులు ఇక ఆగవు, ఎందుకంటే పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. మాకు న్యాయం జరిగేటంత వరకు మల్లన్న గారి సహకారం తీసుకొని ముందుకెళ్తాం. న్యూస్ ప్రేక్షకులకి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ గురించి పోరాడిన యోధులందరికీ కూడా ఈరోజు తెలంగాణ మీద జరుగుతున్న చిత్రపురి జరుగుతున్న దాడి మీద అందరం కూడా గొంతు విప్పి మాట్లాడాలి. ముఖ్యంగా క్యూ న్యూస్లో రోజు చూసే ప్రేక్షక దేవుళ్ళారా, మా పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన బిడ్డలుగా మీకు 2 చేతులు జోడించి ప్రాధేయపడి అడుగుతున్నాం. తప్పకుండా చిత్ర పరిశ్రమలో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం కోసం మీరు మాకు మద్దతుగా రావాలి. మల్లన్న గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తొందరలో చిత్రపూర్లో అదేవిధంగా ఫిలిం ఛాంబర్ ముందట మహాధర్నా ఆమరణ నిరాహారదీక్ష చేయాలనేసి మేము నిర్ణయించుకున్నాం. దానికి అందరి మద్దతు కూడా కావాలి. ముఖ్యంగా తెలంగాణ మీద జరుగుతున్న ఈ దాడిని, తెలంగాణ ఉద్యమకారం జరుగుతున్న ఈ దాడిని ప్రతి ఒక్క బిడ్డ కూడా స్పందించాలి, తెలుగు ప్రజలను కూడా స్పందించాలని కూడా మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.